బకాసురుని వధ. పాండవులు లక్క ఇంటి నుంచి బయటపడిన తదుపరి ఒక అడవి మార్గము గుండా ఏకచక్రపురము ప్రవేశిస్తారు. వీరు బ్రాహ్మణ వేషంలో భిక్షాటన చేస్తుంటారు. ఆ వచ్చిన దానికి 2 భాగాలుగా చేసి ఒక భాగము భీముడికి, రెండవ భాగము నలుగురి అన్నదమ్ములు తినేవారు. ఒకరోజు కుంతి పక్క ఇంటి నుంచి పెద్దగా రోదనలు వినబడతాయి. కుంతీదేవి ఆమె ఆ ఇంటికి వెళ్ళి ఎందుకు రోదిస్తున్నారని అడగగా, ఆమె ఈ ఊరిలో ఒక రాక్షసుడు ఉన్నాడు, రోజు ఒకరి చొప్పున ఒక ఇంటి నుంచి వెళ్ళాలి, ఈరోజు మా వంతు వచ్చినదని చెప్పిన కుంతి, మీరు ఏమీ భయపడవద్దు, నా కుమారుడైన భీముడిని పంపిస్తాను. నా కుమారుడు మిక్కిలి బలశాలి, రాక్షసుడిని వధించే యొక్క తాహతు తన వద్ద ఉందని చెప్పి రాక్షసుడి వద్దకు భీముడిని పంపుతుంది. భీముడి మధ్య బకాసురుని మధ్య గొప్ప యుద్ధము జరుగుతుంది. భీముడు బకాసురుణ్ణి పడదోసి వాడి మీద కూర్చుని ఒక్కొక్క ఎముక విరిచివేస్తాడు. బకాసురుడు రక్తము కక్కుని చనిపోతాడు. ఈ విధముగా భీముడు ఆ గ్రామ ప్రజలకు రాక్షసుడి బాధ నుండి కాపాడుతాడు. ఇది బకాసురుని వధ. ఈ కథ నుంచి మనము మంచి చెడుల మధ్య యుద్ధంలో మంచే గెలుస్తుందని తెలుసుకోవచ్చు. డియర్ వ్యూవర్స్, లైక్, షేర్, ఫాలో అవర్ ఛానల్ అంతయు వన్.